సార్ ఇంకోటి ఇప్పుడు స్టేట్‌లో మనం చూస్తున్నాం వైసీపీ నేతల అరెస్ట్‌లు జరుగుతూ వస్తున్నాయి. సో వీటిపైన ప్రజలు ఎలా తీసుకుంటున్నారు వాటిని? అంటే కక్షపూరితంగా అని చెప్పేసి వాళ్ళు పోర్ట్రే చేసే ప్రయత్నం వైసీపీ నుంచి జరుగుతుంది. లేదు వీళ్ళు ఈ విధంగా చేశారు అందుకే వీళ్ళకు లీగల్‌గా వెళ్తుందని వీళ్ళు చెప్తున్నారు. ప్రజలు ఏ విధంగా తీసుకుంటున్నారు సార్ వాటిని? ప్రజలు ఎప్పుడు మామూలుగా అధికారం రాకముందు హ్మ్. లేదా పోటాపోటీగా ఉన్నప్పుడు ఎలక్షన్స్ అప్పుడు సొంత అన్నదమ్ములు, సొంత బావమరుదులు, సొంత అక్క తమ్ముళ్ళు కూడా డివైడ్ అవుతూ ఉంటారు. పార్టీల పరంగా, ఓకే. వీధుల పరంగా, మండలాల పరంగా డివైడ్ అవుతూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక నాయకుడి పరంగా డివైడ్ అవ్వచ్చు. మీకు జనసేన ఉండొచ్చు, ఇంకో టీడీపీ ఉండొచ్చు, వైసీపీ అట్లాగా. బట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు కలిసిపోతారు. హ్మ్. వాళ్ళు కలిసిపోయి నాయకుల మధ్య విభేదాల మీద చిన్న చిన్న రప్చర్ ఉంటుంది. వాళ్ళు కోరుకునేది రెడ్ బుక్లు కాదు, గ్రీన్ బుక్స్. ఏ ఓకే. మండలంలో ఎటువంటి డెవలప్ చేసావు, ఎన్ని హ్మ్. సీట్లు వచ్చాయి, ఎన్ని ఐ మీన్ టు సే ఎంతమందికి జాబ్స్ వచ్చాయి, ఏ హ్మ్. కుటీర పరిశ్రమలు కొత్తగా వచ్చాయి, ఎంత స్కేలబిలిటీ పెరిగింది, వాళ్ళు చేసే బిజినెస్లో లాభదాయకంగా ఉన్నాయి, ఎంత ల్యాండ్ రేట్స్ పెరిగినాయి, హ్మ్. లేదా ప్లాట్లు అమ్మేవాడు కొనేవాడు ఎంత సాటిస్ఫైడ్ ఉన్నాడు, ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది. మనం ఏమైనా ఒక 3 ఎకరాలు తీసుకొని ప్లాట్ కన్వర్ట్ చేసి ఎమ్మెల్యేలు రూపాయి ఖర్చు లేకుండా వచ్చి ఓపెనింగ్కి వచ్చేసి దాన్ని ఇంకా మంచిగా చేసుకోండి అంటున్నారా, లేదా నా 10 ప్లాట్లు ఓపెన్ చేస్తుంటే ఒక ప్లాట్ నాకు ఇవ్వమని అడుగుతున్నారా, లేకపోతే ఇసుకలో పర్సంటేజ్లు అడుగుతున్నారా, లేకపోతే ఎనీథింగ్ ఒక స్కీమ్స్ ఉన్నప్పుడు పర్సంటేజ్లు అడుగుతున్నారా, మోర్ దెన్ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కోటరీలు బాగా తినేస్తున్నారని టాక్ వచ్చిందా, ఇలా చాలా బాగా చేస్తున్నాడు, ఎప్పుడు అవైలబిలిటీ ఉన్నాడు, అర్ధరాత్రి తలుపు గట్టిన ఆయన చూస్తున్నాడు, ఇంటికి వచ్చి మాట్లాడుతున్నారు అంటున్నారా, అసలు ఎమ్మెల్యే నియోజకవర్గంలోనూ కనపట్లేదు, మాల్ చూసి చాలా లేదు అనుకుంటున్నారా. వీటి అంశాల మీద ఇది టర్న్ అరౌండ్ అవుద్దా అనేది ఆధారపడుతుంది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొన్ని రోజుల నుంచి కూడా ఆయన అరెస్ట్ అవుతారు అన్నట్టు రేపో మాపో అన్నట్టుగానే మీడియాలో కూడా ప్రచారం జరిగింది కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు వచ్చిన సింపతి ఈయనకు కూడా వస్తుందా? దాని గురించి ఏమన్నా అంటే ఏ స్టేజ్లో దాన్ని బట్టి తేడా ఉంటుందండి. ఓకే. ఎలక్షన్స్ టైంలో అనుకోండి ఒక టైం ఉంటుంది, ఎలక్షన్స్ ముందు అంటే ఒక పర్సంటేజ్ ఉంటుంది. ఆబ్వియస్లీ సింపతి వస్తుందా రాదు అనేది ఏ ఫ్యాక్టర్ మీద, ఆ రోజు ఏ నేరేటివ్ బిల్డ్ చేశారు, రెండు పార్టీలు కన్విన్స్ చేయగలిగా, ఎవరు ప్రజలు ఎక్కువ కన్విన్స్ అవుతున్నారు అనే దాని మీద, ఆ నేరేటివ్ మీద ఆధారపడుతుంది, ఆ టెక్నికాలిటీ మీద ఆధారపడుతుంది, ఆ టైమింగ్ మీద ఆధారపడుతుంది. అండ్ ఇంకోటి సార్, రాయలసీమలో చేశారు కాబట్టి సర్వే అమరావతి రాయలసీమ తెలియదు, ఆంధ్రప్రదేశ్, ఇది ఆల్ ఓవర్ ఇండియా చేస్తున్నాం. బట్ రిలీజింగ్ అనేది 1 డే గ్యాప్ పెట్టుకొని ఒకేసారి కాకుండా ఒక 2 పార్లమెంట్లు, తర్వాత రాయలసీమ, తర్వాత కోస్తా ఇట్లా చేస్తాం. ఇప్పుడు రాయలసీమ రిపోర్ట్ కాబట్టి అమరావతిని రాజధానిగా వీళ్ళు అనౌన్స్ చేస్తారు. ఇప్పుడు డెవలప్మెంట్ పనులు అక్కడ జరుగుతున్నాయి. దాని పట్ల, రాజధాని పట్ల రాయలసీమ వాళ్ళు ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు? కోరుకోవడం ఒకటి, నాకు ఇంపాక్ట్ ఒకటి. ఆబ్వియస్ గా ప్రతి ఒక్కరికి మన స్టేట్ హెడ్ కదా అని ఒక ఫాలోయర్స్ ఈ పార్టీ ఉంటుంది. బట్ ఎవ్రీడే మామూలుగా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ విజయవాడ, గుంటూరు పక్కన పెడితే మిగతా ఇప్పుడు మీరు అటు శ్రీకాకుళం తీసుకున్నా, ఇటు హిందూపూర్ తీసుకున్నా, ఇంకోటి వీళ్ళకి ఎవ్రీడే యాక్టివిటీస్లో బెనిఫిట్స్ వస్తుంటారు. డిస్కషన్ పాయింట్స్లో అమరావతి మీద ఇది బెస్ట్ అది బెస్ట్ అని ఉండొచ్చు. బట్ ఎవ్రీడే ఏంటి, మీకు దగ్గరలో ఉన్న హాస్పిటల్ మెరుగుపడిందా, మీ రోడ్లు బాగున్నాయా, డిగ్రీ అయిపోగానే మనవాడికి జాబ్ వచ్చిందా లేదా, ఎమ్మెల్యే అవైలబిలిటీ ఉన్నారా లేదా, ఇష్యూస్ ధరలు తగ్గు ధరలు వస్తున్నాయి లేదా, చిన్న దగ్గరలో ఉన్న హిందూపూర్లో 4 కంపెనీలు వచ్చాయి, తక్కువ దాంట్లో 4,000 మంది పనిచేస్తున్నారు, ఇక్కడ 16,000 మందికి ఉద్యోగాలు వచ్చాయా లేదా, ఇలాంటి ఆస్పెక్ట్స్ మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. రాజధాని ఎఫెక్ట్ ఎక్కువ డిస్కషన్స్లోకి వేరే వాటి పనికి వస్తుంది. గుంటూరు విజయవాడ వాళ్ళకి ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తారు డైరెక్ట్గా, ఎందుకంటే మనం ఓటింగ్ మాట్లాడుతున్నాం కాబట్టి. శ్రీకాకుళం నుంచి ఇటు హిందూపురం వరకు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఈ పక్కన పెడితే, మిగతా ఈ ప్రామినెంట్ విజయవాడ, గుంటూరు పక్కన పెడితే మోస్ట్లీ వాళ్ళ ఇష్యూస్ మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఓకే. అంటే ఓన్లీ వాళ్ళు రీజనల్ డెవలప్మెంట్ గురించి వాళ్ళు ఎక్కువ ఆలోచిస్తున్నారు. రీజనల్ కూడా కాదండి, ఇంకా కిందకు వస్తే మీరు డోర్ ఓపెన్ చేసుకుని బయటికి జాబ్కి వెళ్తే నాకు జాబ్ ఉందా లేదా, నాకు అన్ని టైంకి వస్తున్నాయా లేదా, ఏమైనా తుఫాన్లు వచ్చినా, వరదలు వచ్చినా మున్సిపాలిటీ నీట్గా ఉన్నాయా లేదా, లేదా వర్షం దోమలు ఎక్కువ ఉన్నాయా లేదా, మున్సిపాలిటీ బాగుంది. ఇవి హార్ట్ టచింగ్ అనమాట. ఎందుకంటే ఇది మీ ఇంటర్వ్యూలో, మీడియాలో ఎక్కడ డిస్కస్ చేయరు, కానీ ఒక వ్యక్తి తాలూకు కోరికలు ఎక్కువ ఫస్ట్ వస్తాయి. ఓకే. పోలీస్ స్టేషన్కి ఏదైనా ఇష్యూ వస్తే వెంటనే రిజాల్వ్ చేస్తున్నారా లేదా, ఎవరైనా ఫోన్ చేస్తే నాకు కస్టమర్ సపోర్ట్ చేస్తున్నారా లేదా, ఇవే ప్రధానంగా ఉంటాయి. అవి దాటుకున్న తర్వాత విలేజ్లో నీ పనితీరు, నీట్నెస్ ఇవన్నీ తర్వాత ఉంటాయి. వ్యక్తి ఎందుకంటే మీరు ఇంజనీరింగ్ అయిపోతే మీరు ఏం కోరుకుంటారు, అమరావతి కోరుకుంటారా, మీరు జాబ్ కోరుకుంటారు? ఫస్ట్ మీకు జాబ్ కావాలి. అమరావతి కూడా అవసరం లేదంటే అమరావతి, బట్ మీకు ఎక్కువ ఇంపాక్ట్ చూపించేది మీ నాన్నగారు ఆరోగ్యం, మీ ఇంట్లో ఉన్న టాబ్లెట్స్, వాళ్ళ ఖర్చులు, మీ పిల్లలు ఉంటే ఎవరన్నా స్కూల్ బాగుందా లేదా, నా ఫీజులు తక్కువ ఉన్నాయా లేదా, ఇవి ఎక్కువ ఎమోషనల్ కంటెంట్ అనమాట. ఇవి ఫస్ట్. సో వ్యక్తి తాలూకు అవసరాలు ఫస్ట్ ప్రయారిటీలోకి వస్తాయి. ఇవి తీరిపోయిన దేశాలకి రాష్ట్ర స్థాయి, కంట్రీ స్థాయి గురించి ఎక్కువ డిస్కస్ చేసుకుంటారు. మనం ఇంకా ఆ స్టేజ్లో లేం కాబట్టి ఫస్ట్ హాస్పిటల్స్, స్కూల్స్, పనితీరు వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఓకే. వీటిపైన అయితే పాజిటివ్ రిపోర్ట్ ఉందా సార్? ఉండదండి. ఆబ్వియస్లీ ఇంతమంది ఓడిపోరు కదా ఎమ్మెల్యే, ఇప్పుడు ఇంత డిఫరెన్స్ ఉండదు కదా. సరే, ఇక బీజేపీ గురించి ఒకసారి స్పెషల్ గా మాట్లాడుకుందాం. అంటే బీజేపీ కూటమిలో రాకముందు 0% దాని ఓటింగ్ షేర్, కూటమిలోకి వచ్చి కొన్ని సీట్లు అయితే గెలుచుకుంది. మరి ఇప్పుడు బీజేపీ పట్ల మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ నాటికి కొద్దిగా పాజిటివ్ గానే ఉందా, లేకుంటే 0 కాస్త మెరుగైందా, ఎలా ఉంది సార్ దాని రిపోర్ట్? 0% ఉండదండి. ఎందుకంటే
ఒక స్ట్రెంగ్త్ ఉన్న పార్టీకి ఓట్లు అనేది ప్రధానమైనది కాదు. దానికి రైట్ టైంలో రైట్ పొజిషన్ చేస్తే సపోర్ట్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఓకే. రైట్ టైం రైట్ పొజిషన్ చేయకుండా ఒకదానికి అలైన్డ్ గానో లేకపోతే ఇంకోటి చాలా కంటిన్యూటీగా చేస్తున్నారు కాబట్టి ఆబ్వియస్గా ఓటింగ్ దానికి ఉన్న సపోర్ట్ శాతం కంటే ఓటింగ్ శాతం తక్కువ. అంటే లెట్స్ అజ్యూమ్ మీరు 10 మంది కలిపి బీజేపీ మద్దతుదారులు బీజేపీ గెలవాలనుకున్నారు అనుకోండి. మీ దగ్గర బీజేపీ స్టాండ్ అలోన్ గానో లేకపోతే బీజేపీ మీకు సంబంధం లేని పార్టీతో టైప్ అయినా లేకపోతే ఇంకోటి చేసినా కానీ మీరు అక్కడ గెలుస్తుందా లేదా చూసి వేరే పార్టీకి ఓటేద్దాం. మీరు ఆ పార్టీ వాళ్ళే బట్ స్టాండ్ అలోన్గా స్టాండ్గా స్ట్రాంగ్గా స్ట్రెంగ్త్గా 170 నియోజకవర్గాలు ట్రావెల్ చేస్తూ ఈ గడిచిన 20 సంవత్సరాల్లో దాని స్ట్రెంత్ పెరిగి ఉంటే ఈ పార్టీకి వేరే స్టాండ్ పొజిషన్లో ఉండేది. బట్ తనకున్న స్ట్రెంత్ని తగ్గించుకుంటూ అప్పుడు అవసరాలు తీర్చుకుంటూ ఏపీ వరకే మాట్లాడుతున్నాను. మిగతా దగ్గర అట్లా చేశారు. అప్పుడు స్ట్రెంత్ పెరుగుతుంది. సో ఖచ్చితంగా ఓట్ బ్యాంకింగ్ వేరు, మద్దతుదారులు వేరు. మద్దతుదారులు ఎక్కువ మందే ఉన్నారు. బట్ ఓట్ బ్యాంకింగ్ దాన్ని కర్వ్ చేసుకుని టర్న్ చేసుకునే దానికి రైట్ పొజిషన్లో ఏపీలో అయితే పెట్టట్లేదు గడిచిన 20-25 సంవత్సరాలు. ఓకే సార్, బీజేపీ గురించి ఇంకో విమర్శ కూడా వాటి పైన ఉంది. అంటే కూటమిలో ఉన్నప్పుడు కూటమిని చీల్చి వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితులకు బీజేపీ తెస్తుంది, మహారాష్ట్రలో చేసింది, ఏపీలో కూడా చేసే అవకాశం ఉందని అప్పుడు వైసీపీ వాళ్ళు కూడా కాస్త ప్రచారం చేశారు. అటువంటి పరిస్థితి ఉందా సార్? పరిస్థితి ఇప్పుడు డివైడ్ చేసి స్టాండ్ అలోన్గా చేసే పరిస్థితి లేవు కదా, అన్ని ఓట్లు లేవు కాబట్టి ఆ పొజిషన్ ప్రస్తుతానికి ఏపీలో లేదు. ఓకే, అంటే ఫ్యూచర్లో ఎనీ పార్టీ తను ఎదగాలని, తన వ్యక్తి సీఎం అవ్వాలని, తన ఆధీనంలో ఆ రాష్ట్రం ఉండాలని, తన పార్టీ అక్కడ పరిపాలించాలని కోరుకుంటారు. దానికి ఏ స్టెప్ వైఎస్ఆర్సీపీ అయినా అదే కోరుకుంటుంది, బీజేపీ అయినా అదే కోరుకుంటుంది, కమ్యూనిస్ట్ అయినా బీఎస్పీ అయినా అవే కోరుకుంటాయి. దానికి అవకాశాలు ఏంటి, రైట్ టైం స్ట్రాటజీ ఏంటి? ఇప్పుడు జనసేన కూడా 20 ఓట్లు అయిపోవాలి ఎప్పుడు అనుకోదు కదా. రేపు పొద్దున్న 40 50 లేకపోతే జనసేన ఫ్యాన్స్ లేకపోతే అభిమానులు ఏమంటారు దాన్ని కార్యకర్తలు కానీ, జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ ఏదైతే సెక్షన్స్ అంటారో ఆ సెక్షన్స్ అని పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని కోరుకుంటారు. అది తప్పలేదు. ఏ టైంలో ఏ స్టెప్స్ తీసుకోవడం అనేది దానికి నిష్ణాతుడు అన్నమాట. మామూలు బీజేపీ క్యాడర్ కానీ పైన హైదరాబాద్ ఆబ్వియస్గా వాళ్ళు ముందుకెళ్ళానే కోరుకుంటారు. సరిగ్గా చివరిగా కూటమికి 164 సీట్స్ వచ్చాయి, అందులో టీడీపీకి 135 వచ్చాయి. సో వచ్చే ఎలక్షన్ నాటికి ఒకవేళ కూటమి లేకపోయినా టీడీపీ గెలిచే పరిస్థితి కనిపిస్తుందా, లేకుంటే వైసీపీకి ప్లస్ అయి వైసీపీ వచ్చే అవకాశం ఉంది? కూటమి ఉంటే ఎలా ఉంది, కూటమి లేకపోతే ఎలా ఉంటుంది? కూటమి బలం అండి. అది ఎంత పర్సంటేజ్ అనేది ఇప్పుడు మీకు మన ఇక్కడ తూకం చూస్తున్నప్పుడు వెయిట్ చూస్తూ ఉంటే వెయిట్ మొగ్గదు, కేజీఏ బరువు అనిపిస్తూ ఉంటుంది. కానీ లాస్ట్లో వేసే అది తులసాకు కావచ్చు, చిన్న వెయిట్ ఏం కావచ్చు, 4 గింజలు కావచ్చు, మొత్తం వెయిట్ని మాలుస్తూ ఉంటుంది. అది ఎంత శాతం ఏందనుకంటే మొత్తం ఇటు నుంచి అటు మార్చేదానికి కూటమి బలాన్ని యాక్సెప్ట్ చేస్తారు అనమాట. ఓకేలా అంటే సోలోగా పోటీ చేసినా కూడా టీడీపీకి ప్లస్ అవుతుందా, లేకుంటే అది ఏ సెక్షన్ లో ఉండేది? చాలా ఫ్యాక్టర్స్ అదపండి. ఇది ఒక్క సెక్షన్ లో మీకు చెప్పలేదు. ఎందుకంటే అప్పుడు లీడ్ ఎవరు తీసుకుంటున్నారు? లోకేష్ గారు తీసుకుంటున్నారు. లోకేష్ వర్సెస్ పవన్ కళ్యాణ్ ఓట్ బ్యాంకింగ్ అవుతుందా? ఓకే. లోకేష్ వర్సెస్ జగన్మోహన్ రెడ్డి అవుతుందా? అప్పుడు ఓట్ బ్యాంకింగ్ ఏంటి? నిజంగా అప్పుడు జనసేన మద్దతు ఇస్తున్నారా, జనసేన అగెనిస్ట్ టీడీపీ అవుతుందా? అప్పుడు ఏ పాయింట్ మీద, ఏ నేరేటివ్ మీద జనసేన ముందుకెళ్తుంది? బీజేపీ మద్దతు ఎవరికి ఇస్తున్నారు? అప్పుడు టీడీపీకి వెళ్తున్నారా, జనసేనకి వెళ్తున్నారా? ఇండైరెక్ట్లీ వైఎస్ఆర్సీపీకి బీజేపీ సపోర్ట్ చేస్తే డైరెక్ట్ గా బీజేపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ ఉందా? ఓకే. త్రిముఖ కోణం పెట్టినప్పుడు అని చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి దీంట్లో. ఆ సమయానికి జనసేన ఎందుకు పుంజుకుంది? ఒక ఊహాజనిత క్వశ్చన్ అయినప్పటికీ అడుగుతున్నాను సార్. ఇప్పుడున్న ఈ రిపోర్ట్స్ ని బేస్ చేసుకుని వచ్చే ఎలక్షన్స్ నాటికి పరిస్థితులు ఏ విధంగా మారే అవకాశం ఉంది సార్? మీరు ఇప్పుడు ఒక రీజియన్ లో మీరు చేశారు, సో వచ్చే ఎలక్షన్స్ నాటికి ఇప్పుడు మనం స్థాయిలో మారుతుంది. Paravel.com అని మీరు ప్రెస్ చేస్తే, మీరు కొట్టినా ఎవరు కొట్టినా దాంట్లో కంప్లీట్ 170 నియోజకవర్గాలు వస్తాయి. బట్ ఇప్పుడు సెక్షన్ వైజ్ గా ఈ రోజు అన్ని పెట్టకుండా ఒక 2 పార్లమెంట్లు రాయలసీమ అనేది ఈ రోజు రిలీజ్ చేస్తున్నాయి, ఈ రోజు రేపట్లో. బట్ ఎలా ఉంది పరిస్థితి అనేది ఇప్పుడు చెప్తాం కదండి. వైఎస్ఆర్సీపీ 14 స్థానాలకు వెళ్తుంది కాబట్టి ఈ రోజు ఎలక్షన్ చేస్తే ఇట్స్ ఖచ్చితంగా అలార్మింగ్ బెల్స్. రాయలసీమలోనే 14 సీట్లకి వెళ్తుంది ఈ రోజు ఎలక్షన్ జరుగుతుందంటే అది ఇట్స్ స్ట్రాంగ్ అలారం టు ది కూటమి ఆర్ టీడీపీ ఆర్ వైఎస్ఆర్ జనసేన ఆర్ బీజేపీ. మీరు అది కంటిన్యూ చేసుకుంటారా, దాన్ని డెవలప్ చేసుకుంటారా అనేది మిగతా ఏరియాల గురించి తర్వాత మాట్లాడదాం. బట్ స్ట్రాంగ్ అలారం అయితే మోగుతుంది. మరి మీరు ఎలా దాన్ని ఆపుకుంటారా, దాన్ని ముందుకు తీసుకెళ్తారనేది రానున్న సంవత్సరాలను బట్టి సమాధానం. ఓకే, చివరిగా సార్ మీ రిపోర్ట్ పట్ల అంటే కూటమి నుంచి ఎవరన్నా పొలిటికల్ లీడర్స్ స్పందించారా? మీకు పర్సనల్ గా ఏమన్నా మీ రిపోర్ట్స్ బాగున్నాయి? పాజిటివ్, చాలా బాగుంది. నిన్న ఈవినింగ్ 8 o'clock మనం 2 పార్లమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. ఒకటి కడప పార్లమెంటు, 2 అనంతపురం పార్లమెంటు. ఈ 2 పార్లమెంట్ నుంచి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. చూసిన వాళ్ళు కూడా నాకు కొంతమంది మాట్లాడారు, కొంతమంది జోనల్తో మాట్లాడారు. నేను ఆల్మోస్ట్ అందరితో మాట్లాడుతున్నాను, 1 by 1 మాట్లాడుతున్నాను. ఇంటర్వ్యూస్ మధ్యలో గ్యాప్ దొరకట్లేదు. సో మ్యాక్సిమం 98-99% రిపోర్ట్ బాగుందన్నారు. అంటే వ్యక్తులు కాదు, రిపోర్ట్ చూసామండి, చాలా బాగుంది, ఈ చిన్న కరెక్షన్స్ ఉండే బాగుండేది అని అంటున్నారు. మోస్ట్ ఆఫ్ ది, ఎందుకంటే ఇది కూర్చొని స్టడీ చేస్తే ఖచ్చితంగా 1 day స్టడీ చేయాలి.
అంత హ్యూజ్ డేటా వాళ్ళకి ఇచ్చేసాం. దాన్ని రకరకాల అనలిటిక్స్ పెట్టి డేటా పెట్టి ఎలా ఉంది అని చెప్పి మొత్తం మనం స్టడీ చేసిన మొత్తం అంతా ఆ డంప్ని ఆర్గనైజ్డ్గా పెట్టి వాళ్ళ మీద డంప్ చేయకుండా ఆర్గనైజ్డ్గా ఇచ్చాం. సో కూర్చొని ఒక ఎమ్మెల్యే కానీ ఆస్పిరెంట్ కానీ స్టడీ చేయాలంటే ప్రతి నియోజకవర్గానికి 1 డే పడుతుంది. సో స్టడీ చేసి చాలా మంచి డేటా ఇచ్చారు. 2 సార్లు గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఇంత పర్స్పెక్టివ్ డేటా నా దగ్గర లేదండి, ఈ డేటా నేను హ్యూజ్గా స్టడీ చేస్తున్నాం, ప్లస్ ఇది 3 నెలలకి మీరు 6 నెలలకి ఇస్తున్నారు కాబట్టి ఈ హ్యూజ్ వైబుల్, ప్రైస్ పరంగా వైబుల్, డేటా పరంగా వైబుల్. ఓకే సార్, రైట్, చూద్దాం సార్. ఇంకా మీ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మరోసారి మాట్లాడదాం మనం. థ్యాంక్ యూ సో మచ్.